విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నుండి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా మందిని బాగా తికమక పెట్టే ఒక అంశంపై కొంచెం లోతుగా చర్చిద్దాం. అదే టెన్సెస్. ముఖ్యంగా ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది చాలా చాలా కీలకం. మాతో పాటు ఈ చర్చలో చివరిదాకా ఉండండి, ఎందుకంటే టెన్సెస్ గురించి మీకొక సంపూర్ణ అవగాహన వస్తుందని మా నమ్మకం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అవును, చాలామంది అభ్యర్థులు నన్ను తరచుగా ఒక ప్రశ్న అడుగుతారు. నేను సినిమా చూశాను అని చెప్పడానికి ఐ సా ద మూవీ అనాలా, లేక ఐ హ్యావ్ సీన్ ద మూవీ అనాలా? రెండూ జరిగిపోయిన పనులే కదా, మరి ఈ తేడా ఎందుకు అని. ఆ చిన్న ప్రశ్నలోనే టెన్సెస్ యొక్క మొత్తం రహస్యం దాగి ఉంది. సరిగ్గా అదే పాయింట్తో మొదలు పెడదాం. మాకు అందిన సోర్సెస్ ప్రకారం టెన్స్ అంటే కేవలం కాలం లేదా టైం మాత్రమే కాదు, ఇది రెండు విషయాల కలయిక అని అంటున్నారు. అవునా? ఖచ్చితంగా. మనం స్కూల్లో నేర్చుకున్నట్టు టెన్స్ అంటే కేవలం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనుకుంటే పొరపాటే. అసలైన సమీకరణం ఇది. టైం ప్లస్ స్టేట్ ఆఫ్ యాక్షన్ ఈక్వల్ టు టెన్స్. అంటే పని ఏ సమయంలో జరిగింది మరియు ఆ పని యొక్క స్థితి ఏమిటి, ఈ రెండింటినీ కలిపితేనే మనకు పూర్తి అవగాహన వస్తుందన్నమాట. టైం మనకు తెలిసిందే, 3 రకాలు: వర్తమానం, భూతకాలం, భవిష్యత్. ఆ స్టేట్ ఆఫ్ యాక్షన్ అంటే పని యొక్క స్థితి అనే భాగం ఆసక్తికరంగా ఉంది. నేను కూడా ఎప్పుడూ టెన్స్ అంటే టైం అనే అనుకునేదాన్ని. మరి ఈ స్థితి అంటే ఏమిటి? అది మనకు టైం చెప్పలేని ఏ మదనుపు సమాచారాన్ని ఇస్తుంది? మంచి ప్రశ్న. ఈ స్థితిని మనం 4 రకాలుగా చూడొచ్చు. ఒకటి సింపుల్. ఇది పని జరిగిందని ఒక వాస్తవాన్ని మాత్రమే చెబుతుంది, అదనపు వివరాలు ఉండవు. 2 కంటిన్యూయస్. ఇది పని ఇంకా కొనసాగుతోంది, ప్రోగ్రెస్లో ఉంది అని చెబుతుంది. 3 పర్ఫెక్ట్. ఇదొక పని మరో సమయానికి ముందే పూర్తయింది అని చెబుతుంది. 4 పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇదొక పని ఎంతకాలంగా కొనసాగుతూ వస్తోందో చెబుతోంది. ఈ 3 కాలాలను, ఈ 4 స్థితులతో కలిపితే మనకు 12 టెన్సెస్ వస్తాయి. అద్భుతం! ఈ ఫ్రేమ్వర్క్ చాలా స్పష్టంగా ఉంది. అంటే 12 టెన్స్లను గుడ్డిగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఈ లాజిక్ని అర్థం చేసుకుంటే చాలు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి ఒక్కో గ్రూప్ను పరిశీలిద్దాం. ముందుగా సింపుల్ టెన్సెస్తో మొదలుపెడదామో? తప్పకుండా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకుందాం. దీని నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ V1 CES ప్లస్ ఆబ్జెక్ట్. ఇది అలవాట్లు, శాశ్వత సత్యాలు లేదా రోజూ చేసే పనుల గురించి చెబుతుంది. ఇక్కడ టైం వచ్చి ప్రెజెంట్, స్టేట్ వచ్చి సింపుల్. ఉదాహరణకు, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది నిన్న, నేడు, రేపు కూడా నిజం. అందుకే సింపుల్ ప్రెజెంట్. అలాగే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. నీరు 100 degrees Celsius వద్ద మరుగుతుంది. ఇదొక శాస్త్రీయ వాస్తవం కదా. మరి అలవాటుకొక ఉదాహరణ? హీ ప్లేస్ క్రికెట్. అతను క్రికెట్ ఆడతాడు. ఇది అతని అలవాటు కావచ్చు లేదా రోజు చేసే పని కావచ్చు. ఇక్కడ మనం అతను ఇప్పుడు ఆడుతున్నాడా లేదా అని చెప్పడం లేదు, అది అతని దినచర్యలో భాగమని చెబుతున్నాం అంతే. అర్థమైంది. మరి సింపుల్ పాస్ట్ టెన్స్, దీని నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తయిన వాస్తవాన్ని చెబుతుంది. కరెక్ట్. ఇక్కడ టైము వచ్చి పాస్ట్, స్టేట్ వచ్చి సింపుల్. ఉదాహరణకు, ఐ వెంట్ టు డార్జిలింగ్ లాస్ట్ మంత్. నేను పోయిన నెల డార్జిలింగ్ వెళ్ళాను. ఆ లాస్ట్ మంత్ అనేదొక నిర్దిష్ట సమయం. ఆ పని అక్కడితో ముగిసింది, దాని ప్రభావం ఇప్పుడు లేదు. అలాగే హీ ర్యాన్ అవే. అతను పారిపోయాడు, ఆ పని గడిచిపోయింది. షీ విజిటెడ్ హర్ జాపనీస్ రిలేటివ్స్ ఇన్ 1993. ఆమె 1993లో తన బంధువులను కలిసింది. 1993లో ఆ పని పూర్తయింది. చాలా స్పష్టంగా ఉంది. ఇక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కూడా ఇంతే సులభమా? నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ విల్, షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అవును, భవిష్యత్తులో జరగబోయే ఒక వాస్తవాన్ని సూచిస్తుంది. ఐ షల్ గో టు ద మార్కెట్. నేను మార్కెట్కు వెళ్తాను, లేదా దే విల్ అరైవ్ బై దెన్. ఇంకో ఉదాహరణ, హర్ బ్రదర్ విల్ వాక్ హర్ డౌన్ ద అయల్. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు. సింపుల్ టెన్సెస్ అంటే
కేవలం ఫ్యాక్ట్స్. ఒక నిర్దిష్ట సమయంలో ఏం జరిగింది, జరుగుతుంది లేదా జరగబోతుంది అని చెప్పడం. ఇప్పుడు రెండో గ్రూప్కు వెళ్దాం. కంటిన్యూయస్ టెన్సెస్. పేరులోనే ఉంది కదా, ఇవి కొనసాగుతున్న పనుల గురించి చెబుతాయని. అంటే ఆ ఐఎన్జీ ఫార్మ్ ఒక యాక్షన్ ప్రోగ్రెస్లో ఉందని చూపిస్తుంది. సరిగ్గా చెప్పారు. దీని ఒక సినిమా కెమెరాలా ఊహించుకోండి. ఆ కెమెరా యాక్షన్ను అది జరుగుతున్నప్పుడే రికార్డ్ చేస్తోంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటే నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రస్తుతం మనం మాట్లాడుతున్న సమయంలో ఏం జరుగుతోందో చెబుతోంది. షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్. అంటే ఆమె ఇప్పుడు పుస్తకం చదువుతోంది. అలాగే నా స్నేహితుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగితే నేను ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ అని చెబుతాను. ఎందుకంటే నా ప్రయాణం అప్పుడు కొనసాగుతోంది కాబట్టి. అలాగే ద స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే గతంలో ఒక నిర్దిష్ట సమయానికి పని కొనసాగుతూ ఉండి అని చెబుతుంది. నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వేర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఉదాహరణకు నిన్న సాయంత్రం 5 గంటలకు ఏం చేస్తున్నావు అని అడిగితే దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని చెప్పొచ్చు. ఆ సమయంలో ఆ పని ప్రోగ్రెస్లో ఉంది. ఇంకొన్ని ఉదాహరణలు చూస్తే షీ వాజ్ రీడింగ్ ఏ మ్యాగజిన్. ఆమె పత్రిక చదువుతూ ఉంది. లేదా వైల్ హీ వాజ్ ఇన్ ద మిలిటరీ హీ స్టిల్ రెగ్యులర్లీ రోడ్ టు మీ. అతను మిలిటరీలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఉత్తరాలు రాసే పని కొనసాగుతూ ఉండేది. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా ఇదే లాజిక్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని ఊహించడం. నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. హీ విల్ బీ అరైవింగ్ టుమారో అంటే రేపు ఈ సమయంలో అతని ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అలాగే వీ షాల్ బీ వాచింగ్ అ మూవీ టుగెదర్ అని మనం ప్లాన్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఆ సమయంలో సినిమా చూసే పని ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇంకొకటి ద మేనేజర్ షాల్ బీ ఆన్ లీవ్ అంటే మేనేజర్ సెలవులో ఉండే స్థితి కొనసాగుతూ ఉంటుంది. చాలా బాగా సంగ్రహించారు. ఇప్పుడు మనమందరినీ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే విభాగానికొచ్చాం, పర్ఫెక్ట్ టెన్సెస్. అవును, నాక్కూడా ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. పర్ఫెక్ట్ అనే పదం వినగానే అదేదో సంక్లిష్టమైన విషయం అనిపిస్తోంది. ముఖ్యంగా సింపుల్ పాస్ట్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి మధ్య తేడా ఏంటి? మీ కన్ఫ్యూజన్ చాలా సహజం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్ అంటే వ్యాకరణంలో ఫ్లాలెస్ అని కాదు, కంప్లీటెడ్ అనే అర్థం. ఇంకా చెప్పాలంటే ఒక పని మరో సమయానికి ముందే పూర్తయింది అని చెప్పడం. ఇవి రెండు వేర్వేరు సమయాలను కలిపే ఒక వంతెన లాంటివి అన్నమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ షావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది గతంలో జరిగిన పనిని వర్తమానంతో కలుపుతుంది. అంటే పని గడిచిపోయినా దాని ఫలితం లేదా ప్రభావం ఇప్పుడు కూడా ఉందనా? ఎగ్జాక్ట్లీ. మీరు అసలైన పాయింట్ పట్టుకున్నారు. ఉదాహరణకు నిక్ హ్యాస్ పర్చేస్డ్ ఏ న్యూ ల్యాప్టాప్. నిక్ కొత్త ల్యాప్టాప్ కొన్నాడు. కొనే పని గడిచిపోయింది, కానీ దాని ఫలితమేంటి? ఆ ల్యాప్టాప్ ఇప్పుడు అతని దగ్గర ఉంది. ఇది వర్తమానానికి కనెక్ట్ అయింది. అదే మనం నిక్ పర్చేస్డ్ ఏ ల్యాప్టాప్ లాస్ట్ ఇయర్ అని సింపుల్ పాస్లో చెబితే ఆ ల్యాప్టాప్ ఇప్పుడుందో లేదో మనకు తెలియదు. ఆ సంఘటన గతంలో ముగిసిపోయింది అంతే. ఓ, ఇప్పుడు మన ఆరంభ ప్రశ్నకి సమాధానం దొరికినట్టే. ఐ సా ద మూవీ యెస్టర్డే అంటే నిన్న చూశాను, విషయం అయిపోయింది. ఐ హ్యావ్ సీన్ ద మూవీ అంటే నేను ఆ సినిమా చూశాను, కాబట్టి దాని కథ నాకిప్పుడు తెలుసు. ఆ అనుభవం నాతో ఉంది. అద్భుతం. మరిన్ని ఉదాహరణలు చెప్పండి. తప్పకుండా. షీ హ్యాస్ అండర్స్టూడ్ ద సమ్స్. ఆమె లెక్కలను అర్థం చేసుకుంది. అర్థం చేసుకునే ప్రక్రియ పూర్తయినా దాని ఫలితమైన అవగాహన ఇప్పుడు ఆమెలో ఉంది. అలాగే వీ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. మేము పని పూర్తి చేశాము అంటే ఇప్పుడు మేం ఫ్రీగా ఉన్నాం. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే నా బుర్ర వేడెక్కిపోతుంది. పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ అంటారు. అంటే ఏంటి? దీని నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హాహా, దాని సులభం చేద్దాంలేండి. గతంలో 2 పనులు జరిగాయనుకుందాం. ఆ రెండింటిలో ఏది ముందు జరిగిందో చెప్పడానికే పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. అందుకే దీన్ని గతానికే గతం అంటారు. ఒక క్లాసిక్ ఉదాహరణ, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. ఇక్కడ 2 గత సంఘటనలున్నాయి. ఒకటి రోగి చనిపోవడం, 2 డాక్టర్ రావడం. ఏది ముందు జరిగింది? రోగి చనిపోవడం ముందు జరిగింది. కరెక్ట్. అందుకే ముందు జరిగిన ఆ పనికి పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ డైడ్ వాడాము, తర్వాత జరిగిన పనికి సింపుల్ పాస్ట్ కేమ్ వాడాము. ఒకవేళ 2 సింపుల్ పాస్ట్లో చెప్తే ఏది ముందు జరిగిందో స్పష్టత ఉండదు. ఓకే, ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. మరో ఉదాహరణ,
షీ హ్యాడ్ లెఫ్ట్ ద హోమ్ బిఫోర్ వి రీచ్డ్ దేర్. మేము అక్కడికి చేరకముందే ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్లడం ముందు జరిగింది కాబట్టి హ్యాడ్ లెఫ్ట్. అలాగే వెన్ ఐ రీచ్ ద బుక్ స్టోర్ ఆల్ కాపీస్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ సోల్డ్. నేను వెళ్లేసరికి పుస్తకాలు అమ్మేయడమనే పని ముందే జరిగిపోయింది. మీరు చాలా వేగంగా నేర్చుకుంటున్నారు. ఇదే లాజిక్ని భవిష్యత్తుకు వర్తింపజేస్తే అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ఒక పని పూర్తయిపోతుంది అని చెప్పడానికిది వాడతాం. ఒక డెడ్లైన్ లాంటిదనమాట. అంటే ఆ సమయానికి ఈ పని కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పడం. ఉదాహరణకు, బై ద నెక్స్ట్ మంత్ వీ షాల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. వచ్చే నెలకల్లా ప్రాజెక్ట్ పూర్తి చేసే పని జరిగిపోయి ఉంటుంది. బై ద నెక్స్ట్ మంత్ అనేది ఇక్కడ డెడ్ లైన్. అవును. అలాగే షీ విల్ హ్యావ్ టేకెన్ ఆల్ యోర్ మనీ. భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఆమె నీ డబ్బు మొత్తం తీసుకునే పని పూర్తి చేసి ఉంటుంది. లేదా ఐ విల్ హ్యావ్ ఫినిష్ మై ప్రాజెక్ట్ బై టుమారో ఈవినింగ్. చాలా బావుంది. ఇక చివరి గ్రూప్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్. పేరులోనే పర్ఫెక్ట్, కంటిన్యూయస్ రెండూ ఉన్నాయి. అంటే ఇది ఒక హైబ్రిడ్ లాంటిదా? ఖచ్చితంగా. ఇవి పర్ఫెక్ట్ టెన్సెస్ లాగా రెండు సమయాలను కలుపుతాయి మరియు కంటిన్యూయస్ టెన్సెస్ లాగా పని యొక్క కొనసాగింపును, ముఖ్యంగా కాల వ్యవధిని నొక్కి చెబుతాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే గతంలో మొదలైన ఒక పని ప్రస్తుతం మనం మాట్లాడుతున్న సమయానికి కూడా ఇంకా జరుగుతూనే ఉంది. ఉదాహరణకు, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం వర్షం మొదలైంది, ఇంకా పడుతూనే ఉంది. సిన్స్ మార్నింగ్ ఆ పని ఎప్పుడు మొదలైందో చెబుతోంది. సరిగ్గా. ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు సాల్వ్ దిస్ సమ్ ఫర్ 30 minutes. నేను 30 నిమిషాల క్రితం ఈ లెక్కను మొదలుపెట్టాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. ఆ 30 నిమిషాల వ్యవధి ఇక్కడ ముఖ్యం. అలాగే హీ హ్యాస్ బీన్ ఎక్సర్సైజింగ్ డైలీ ఫర్ అ ఇయర్ నౌ. మరి పాస్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తాయా? అవును. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే గతంలో ఒక సమయం వరకు ఒక పని కొనసాగి ఆ తర్వాత ఆగిపోయింది. షీ హ్యాడ్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్. లేదా ది చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ త్రూఅవుట్ ది ఈవినింగ్. ఇక ఆఖరిది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇది కొంచెం అరుదుగా వాడతాం కదా. బై 2025 ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years. అంటే 2025 వచ్చే నాటికి నేనిక్కడ పనిచేయడం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది మరియు అప్పటికీ పనిచేస్తూనే ఉంటాను అని చెప్పడం. పర్ఫెక్ట్. వీ షాల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్ బై ద టైమ్ ద బస్ అరైవ్స్. బస్సు వచ్చే సమయానికి మనమొక గంట పాటు వేచి ఉంటూ ఉంటాము. అద్భుతం. 12 టెన్స్ల వెనుక ఉన్న లాజిక్ని అర్థం చేసుకుంటే అవి అంత కష్టమేమీ కాదని ఇప్పుడు అనిపిస్తోంది. కానీ సిద్ధాంతం అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, దాని పరీక్షల్లో సరిగ్గా ఉపయోగించడం మరో ఎత్తు. పరీక్షల్లో మనల్ని తప్పుదోవ పట్టించడానికి కొన్ని వలలు పన్నుతారు కదా, వాటి గురించి చర్చిద్దామా? తప్పకుండా. ఇక్కడే చాలామంది మార్కులు కోల్పోతారు. మొదటి ట్రాప్ స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ కొన్ని క్రియలు పనిని కాకుండా స్థితిని లేదా అనుభూతిని సూచిస్తాయి. ఉదాహరణకు నో, ఓన్, హేట్, లవ్, స్మెల్. వీటికి సాధారణంగా ఐఎన్జీ ఫామ్ వాడకూడదు. ఎందుకంటే తెలుసుకోవడం అనేది ఒక స్థితి, కొనసాగుతున్న పని కాదు. అంటే ఐఎమ్ నోయింగ్ ద ఆన్సర్ అని చెప్పకూడదు, అది తప్పు. ఐ నో ది ఆన్సర్ అనాలి. అలాగే ఐఎమ్ లవింగ్ దిస్ పిజ్జా అనేది వ్యావహారికంలో వాడినా వ్యాకరణపరంగా ఐ లవ్ దిస్ పిజ్జా అనడమే సరైనది. కరెక్ట్. రెండో ట్రాప్ ఇఫ్ క్లాజ్ కండిషనల్స్. ఇఫ్తో మొదలయ్యే వాక్యంలోని కండిషనల్ భాగంలో విల్ లేదా షాల్ వాడకూడదు. అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఇది చాలా సాధారణంగా చేసే తప్పు. ఇఫ్ హీ విల్ వర్క్ హార్డ్ హీ విల్ పాస్ అని చాలామంది రాస్తారు కదా, కానీ అది తప్పు. సరైన వాక్యం ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ పాస్. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్, మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్. మూడో ట్రాప్ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. ప్రధాన వాక్యం పాస్ట్ టెన్స్లో ఉంటే దాని తర్వాత వచ్చే వాక్యం కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. టెన్సుల మధ్య ఒక సామరస్యం ఉండాలి. అంటే హీ టోల్డ్ మీ దట్ హీ ఈజ్ టయర్డ్ అని చెప్పకూడదు. టోల్డ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఈజ్ కూడా పాస్ట్లోకి మారి వాజ్ అవ్వాలి. సరైన వాక్యం హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ టయర్డ్. నాలుగో ట్రాప్ సిన్స్ వర్సెస్ ఫార్. సిన్స్ అనేది పని ఎప్పుడు మొదలైందో చెప్పే నిర్దిష్ట సమయం, అంటే పాయింట్ ఆఫ్ టైం కోసం వాడతాం. ఫార్ అనేది పని ఎంతకాలం జరిగిందో చెప్పే కాల వ్యవధి, అంటే పీరియడ్ ఆఫ్ టైం కోసం వాడతాం.
అందుకే ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 5 years అనేది తప్పు. 5 years అనేది వ్యవధి. కాబట్టి ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫార్ 5 years అనేది సరైనది. ఐదో ట్రాప్. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇట్ ఈజ్ హై టైమ్. ఇట్ ఈస్ టైమ్ లేదా ఇట్ ఈజ్ హై టైమ్ అనే వాక్యం మొదలైతే దాని తర్వాత వర్బ్ ఎప్పుడూ V2 రూపంలో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఈ పని ఎప్పుడో మొదలుపెట్టాల్సింది ఆలస్యమైంది అని దీని అర్థం. అంటే ఇట్ ఈస్ హై టైమ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ అని అంటే తప్పనమాట. వినడానికి కరెక్ట్గా అనిపించినా నియమం ప్రకారం ఇట్ ఈస్ హై టైమ్ యూ స్టార్టెడ్ ప్రిపేరింగ్ అని ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆఖరి ట్రాప్. ఇది సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ నియమానికి ఒక మినహాయింపు. యూనివర్సల్ ట్రూత్ ఎక్సెప్షన్. శాశ్వత సత్యాలు ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. ప్రధాన వాక్యం పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ శాశ్వత సత్యాలు కాలానికి అతీతమైనవి, అవి మారవు. ఓ, ఇది చాలా ఆసక్తికరమైన మినహాయింపు. అంటే ద టీచర్ సెడ్ దట్ ద సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పడం తప్పు. సెడ్ పాస్ట్లో ఉన్నప్పటికీ సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది ఒక శాశ్వత సత్యం కాబట్టి సరైన వాక్యం ద టీచర్ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సరిగ్గా చెప్పారు. ఈ 6 ట్రాప్స్ను గుర్తుంచుకుంటే పరీక్షలలో చాలా సులభంగా స్కోర్ చేయవచ్చు. కాబట్టి ఈ రోజు చర్చ యొక్క సారాంశమేమిటంటే టెన్సెస్ అంటే 12 నియమాలను బట్టి పట్టడం కాదు, దాని వెనుక ఉన్న టైం మరియు స్టేట్ ఆఫ్ యాక్షన్ అనే 2 ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం. ప్రతి టెన్స్ ఒక కథ చెబుతుంది. మూలాల్లో ఇచ్చిన టెన్స్ మాస్టరీ చార్ట్ రివిజన్కు బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. లాజిక్ని అర్థం చేసుకుంటే ఏ వాక్యాన్నైనా సులభంగా నిర్మించవచ్చు. ఇది మీ సంభాషణ నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. మనం చర్చించుకున్న ఈ నియమాలన్నీ వ్యాకరణపరంగా ముఖ్యంగా పరీక్షల కోసం చాలా అవసరం. అయితే గొప్ప రచయితలు, కవులు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా ఈ నియమాలను ఉల్లంఘిస్తారు. అలా చేయడం ద్వారా వారు భాషకు ఎలాంటి అదనపు సౌందర్యం లేదా లోతైన అర్థం తీసుకొస్తారు. వ్యాకరణానికి అతీతంగా భాషకున్న శక్తి గురించి ఇది మనకు ఏమి చెప్తుంది? ఆలోచించండి. VSK వరల్డ్ అందించిన ఈ స్పష్టమైన విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ పరీక్షలకు ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం.